నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు. ఎందుకంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలకు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చేస్తున్న ఈ విషయాలన్నిటికీ సంబంధించి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే ప్రవర్తిస్తే, ఓవర్ చేస్తే తోకలు కట్ చేస్తామంటూ చెప్పారు. పరామర్శలు, పర్యటనల పేరుతోని కావాలనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారంటూ మాట్లాడారు, మండిపడ్డారు, సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే ఉంది. ప్రతి పర్యటన పేరుతోని అక్కడ అరాచకాలు సృష్టించాలని, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ నేతలు అనేది కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా ఈ పరామర్శల పేరుతోనే వెళ్తున్న సందర్భంలో పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నిబంధనలు ఉంటున్నాయి. ఎంతమంది వరకు వెళ్ళాలి, ఈ పరామర్శల పేరుతోని ఎంత మేరకు మాత్రమే చేసి రావాలి. ఎందుకంటే పరామర్శ కార్యక్రమం కేవలం ఆ కుటుంబాన్ని కలవడానికి వెళుతున్నారు. ఆ కుటుంబాన్ని కలిసి వారితో మాట్లాడి ఓదార్చి రావాలి. కానీ అలా కాకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని, సభలు పెట్టుకోవాలంటే సభలు పెట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఓపెన్ ప్లేసుల్లో. కానీ కావాలని ఇరుకు ప్రదేశాలని, ఆ చిన్న చిన్న రోడ్ల మధ్యలో గ్రామాల్లోకి వెళ్తూ అక్కడ విధ్వంసం సృష్టించి అరాచకాలు చేసి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ కూటమి నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కావాలని కొన్ని పరామర్శల పేరుతో అక్కడికి వెళ్ళి పోలీసు రూల్స్ ఉన్నా సరే బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. అదేమంటే మా ఇష్టం అని మాట్లాడుతున్నారు. గతంలో పర్మిషన్లు అడిగినా కూడా సభలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయినా సరే ఆ రోజున కోర్టుల నుంచి కూడా అనుమతులు తెచ్చుకొని సభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇతర పార్టీలకి. కోర్టు అనుమతులు ఉండి ఆ రోజున కార్యక్రమాలు చేసినా సరే కనీసం రోడ్డు ఎక్కనివ్వకుండా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. హోటళ్లలోనే ఆపేసిన సిచ్యువేషన్ మనం చూసాం గత 5 ఏళ్లుగా. ఏ పర్యటనకు వెళ్దామన్నా సరే వెళ్ళనిచ్చేవారు కాదు, హౌస్ అరెస్టులు చేశారు నేతల్ని. స్థానిక నేతలను కూడా హౌస్ అరెస్టులు చేసేవారు. ఎక్కువ మంది బయటకు వస్తే జీవో 1 అంటూ తీసుకొచ్చి ఆ రోజున జీవో 1 పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. తిరగనివ్వమని చెప్పారు రోడ్ల మీద. ఇవన్నీ ఉన్నాయి. అనుమతులు ఉన్నా తిరగనివ్వలేదు. కొన్ని మీటింగ్లకి కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకొని పెట్టుకోవాల్సిన సందర్భం, సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కానీ ఈ రోజున పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, నిబంధనల గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది రావాలి, ఈ కార్యక్రమం ఏంటి, కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చి ఎలా వెళ్ళాలి, ఈ పర్యటన ఎలా ఉండాలి అనేది డైరెక్షన్ ఉన్నప్పటికీ బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళాము, మేము ముందే పర్మిషన్ తీసుకున్నాము, అయినప్పటికీ మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు, అక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంటే వీరు వెళ్ళే పర్యటన ఎక్కడైతే వెళ్తున్నారో ఆ ప్రాంతానికి మాత్రం అక్కడ సెక్యూరిటీ ఇవ్వగలరు. కానీ కావాలని దారి పొడవునా బయటికి వచ్చి అభివాదం చేస్తూ, దారి పొడవునా జన సమీకరణ చేసి తొక్కిసలాటలు చోటు చేసుకునే రకంగా వ్యవహరించి ఆ తర్వాత ఆ నెపాన్ని ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారంటూ కూటమి నేతలు చెప్తున్నారు. అందుకనే చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అందుకని నిన్న ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ హెచ్చరించారు. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కఠినంగా వ్యవహరించాల్సిందే, కావాలని ఇటువంటివన్నీ చేస్తున్నారంటూ మాట్లాడారు. అలాగే చాలా అంశాల గురించి ప్రస్తావించారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ సమాజం ఖండించింది. అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరు క్షమించరు, చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా కూడా. అటువంటిది ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు. ఇది కొంత ఆశ్చర్యంగా ఉందనేది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే చర్యలు తీసుకుంటారు. అందుకనే టీడీపీ వారి సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా సరే తప్పుగా మాట్లాడినందుకు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ చెప్పారు ఆ రోజునే. కానీ వైసీపీ అలా వ్యవహరించడం లేదు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే అనుచితంగా వ్యవహరిస్తున్నారో, వ్యాఖ్యలు చేస్తున్నారో
వారినే సమర్థిస్తూ వారి కోసమే పరామర్శల పేరుతోనే వెళ్తున్నారు. ఎవరైతే తప్పులు చేసి జైలుకు వెళ్ళారో చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంటే ముందుకి ప్రభుత్వం ఆ వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్కి మీకు తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశారు. ఈవీఎం పగలగొట్టినందు కేసులో జైలుకు వెళ్తే ఎవరైనా సమర్థిస్తారా? కానీ ఆ పార్టీకి సంబంధించిన వారి అధినేత సమర్థించి పరామర్శించారు. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఈ రకంగా వ్యవహరిస్తే ఎవరైనా క్షమిస్తారా? సమర్థిస్తారా? యావత్ సమాజం ఖండించింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారిని పరామర్శించి వారితో మాట్లాడి ఊరేగింపుగా తీసుకెళ్లారు వారిని. ఇంకా ఆ రోజున జైలు నుంచి విడుదలైన సందర్భంలో పైగా పక్కన పెట్టుకొని ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. అంటే క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తోంది. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తే అంటే గంజాయి గతంలో ఏ రకంగా ఉండేది, గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ పట్టుబడినా మూలాలన్నీ అక్కడే ఉన్నాయంటూ చెప్తూ ఉండేవారు. అందుకనే నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది, కఠినంగా వ్యవహరించింది. అటువంటి గంజాయి బ్యాచ్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని అంటూ గంజాయి బ్యాచ్ను కూడా పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇటీవల కాలంలో వారి పర్యటనలు కానీ వారు పరామర్శిస్తున్న తీరు కానీ అసలు ఎవరిని పరామర్శిస్తున్నారు, ఎందుకు పరామర్శిస్తున్నారు అనేది కనీసం ఆలోచిస్తున్నారా, ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళ కూటమి నేతలు. ఇటువంటి నేరస్తుల్ని సమర్థిస్తూ ముందుకు వెళ్తున్న పార్టీ ఇది. కాబట్టి ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా అధికారంలోకి రానివ్వమంటూ కూటమి నేతలు చెప్తున్నారు. ఈ పార్టీ కనీసం అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదంటూ చెప్తున్నారు. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అందుకనే గతంలో ఇచ్చిన 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వచ్చే అవకాశమే ఉండదంటూ చెప్తున్నారు. అందుకనే ముఖ్యమంత్రి కూడా చాలా విషయాల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఇటువంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉన్నారు. అదే విషయాన్ని ఇవన్నీ కూడా నిన్న మీటింగ్లో ప్రస్తావించారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సయ్యద్ రఫీ గారు.